మెగాభిమానులు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఆ క్రేజీ కాంబో రానే వచ్చేసింది. గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సెన్సేషనల్ అప్డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా గబ్బర్ సింగ్ గురించి చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ కు ఒక భారీ బ్లాక్ బస్టర్ అవసరమైన టైంలో హరీష్ శంకర్ ఆ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాంబోలో సెకండ్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యాక్షన్ డ్రామా అయితే రూపుదిద్దుకుంటోంది. అసలు విషయానికి వస్తే అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా అండ్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్న ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ప్రజెంట్ హరీష్ శంకర్ పవర్ ప్యాక్ ట్రైలర్ ని కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. అందిన సమాచారం ప్రకారం మార్చి 9 తర్వాత అంటే మార్చి సెకండ్ వీక్ లో ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ట్రైలర్ కంటే ముందే ఒక చిన్న గ్లిమ్స్ వదిలి ఉస్తాద్ హంగామా షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ సింగిల్ లైనర్స్ రాయడంలో ఎక్స్పర్ట్ అని మనందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ లో డైలాగ్స్ మామూలుగా ఉండు అని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన యంగ్ సెన్సేషనల్ శ్రీలీల అండ్ రాశి ఖన్నా హీరోయిన్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ మార్చి 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయితే కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన దేఖ్ లెంగే సాలా, ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్స్ మూవీపై అంచనాలను స్కై హై కి తీసుకెళ్లాయి. రీసెంట్ గా ఈ సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్ పై నెట్టింట పెద్ద చర్చ అయితే నడిచింది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా చాలా క్లియర్ గా ఆన్సర్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలోని డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కాదని, ఆడియన్స్ కు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ పంచడమే తమ లక్ష్యం అని ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. సో ప్యూర్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే 2 సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఇచ్చారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత మిగిలిన 2 సాంగ్స్ ను రిలీజ్ చేయడానికి టీం అయితే ప్లాన్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా మరోసారి గబ్బర్ సింగ్ రేంజ్ మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే నమ్మకంగా ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? హరీష్ శంకర్ మరొకసారి పవన్ కళ్యాణ్ తో మ్యాజిక్ రిపీట్ చేస్తారా? ట్రైలర్ లో మీరు ఏ రకమైన డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కింద కామెంట్స్ లో తెలియజేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.